తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక మాసం అంటేనే దీపం వెలిగించడానికి చాలా ప్రత్యేకమైన మాసం. అందులో కార్తీక పౌర్ణమి ఇంకా ప్రత్యేకం. ఈ మధ్య చాలా మనం సోషల్ మీడియాలో కానీ బయట కానీ కొందరు ఆధ్యాత్మికతలు చెప్తుంది ఏంటంటే, సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించకపోయినా 365 ఒత్తులతో దీపాన్ని గనక కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించిన పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు. అందులో నిజం ఎంత? ఒకవేళ వెలిగిస్తే ఎవరు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఇంట్లోనా దేవాలయంలోనా? ఈ అన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కార్తీక మాసం అంటేనే దీపాలకి ప్రత్యేకత. కార్తీక పౌర్ణమి ఇంకా ఎక్కువగా అనుకుంటాం. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించిన పుణ్యఫలం లభిస్తుందని అంటున్నారు. నిజమేనా? అసలు ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగించాలి? కార్తీక పౌర్ణమి, వెంకటేష్ గారు మీరు అన్నట్టుగా ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది ఈ వాడల ప్రతి ఊరిలో కూడా, ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట దీపారాధన నిర్ణయం చేస్తారు. అసలు దీపారాధన ఎందుకు చేయాలి? ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే మనకున్నటువంటి 12 మాసాలలో ప్రధానంగా పుణ్యాన్ని సంపాదించుకోగలిగే మాసం ఈ కార్తీకం మాత్రమే. గత జన్మ కర్మదోషాలు తొలగించుకొని పుణ్యాన్ని సంపాదించుకొని, అనగా ఆ పుణ్యం సంపాదించుకోవడం ద్వారా గత జన్మ కర్మదోషాలు తొలగించుకొని మంచి జీవితాన్ని పొందుతూ మంచి మార్గంలో ఉంటూ భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండడం కోసమే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా నక్తములు ఉంటారు. అలాగే ఎక్కువగా దీపారాధన చేస్తారు. దీప ప్రజ్వలనం వల్ల ఏమవుతుంది? కాంతి విస్తరిస్తుంది. అంటే ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ దీపం ఉండడం వల్ల ఆ ప్రదేశం అంతా కూడాను రసమయంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఈ దీప ప్రజ్వలన వల్ల మన జీవితం కూడా ఆనందదాయకంగా ఉండాలి, వెలుగు చిమ్ముతూ మన జీవితం సుఖ సంతోషాలతో ఉండాలనే భావన. ముఖ్యంగా దీప ప్రజ్వలన చేయడం వల్ల దీపకాంతి అన్నప్పుడు దేవతలందరూ ఇష్టపడతారట. పితృదేవతలు కానీ, ముక్కోటి దేవతలు కానీ, ముఖ్యంగా లక్ష్మీప్రదము దీపారాధన చేయడం. కాబట్టి దీపకాంతి ఎక్కడి దాకా విస్తరిస్తుందో ఆ ప్రదేశమంతా కూడాను పవిత్రమవుతుంది. అందుకనే దేవాలయాల్లో ప్రతి చోట నిత్య దీపారాధన చేస్తారు. మన ఇంట్లో కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం వల్ల మనము కూడా పవిత్రంగా ఉన్నామనే భావన మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి చాలామంది దీప ప్రజ్వలన విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాల్లో మనం ఒక క్లారిటీ అనేటువంటిది ఇద్దాం. ముఖ్యంగా ఎన్ని దీపాలు వెలిగించాలి అని అంటే, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఇప్పటి వరకు మనం చేస్తున్నది తప్పు అని కాదండి, అజ్ఞానంతో సరైన విధానంలో చేయలేకపోతున్నాం. ఎటువంటి విధానంలో దీపారాధన చేయాలి, ఎక్కడ చేయాలి అన్నప్పుడు మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉన్నటువంటిది ముఖ్యంగా ఎన్ని దీపాలు ఒత్తి వెలిగించాలి. చాలామంది 365 ఒత్తి దీపాలు వెలిగిస్తారు, కొనుక్కుంటారు. అది తప్పు కాదు అక్కడ. కానీ వాస్తవానికి వెలిగించాల్సినటువంటి దీపములు, ఒత్తులు 720. బయట అందరూ డబుల్గా చేయాలి. అంటే 365 ఎందుకు? మనకు సంవత్సరానికి గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 365 రోజులు. కానీ మన శాస్త్ర ప్రకారం ఉన్నటువంటి రోజులన్నీ 360 రోజులు. అంటే ప్రతి మాసానికి, చైత్ర మాసానికి వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మాఘం, పుష్యం, ఫాల్గుణం, ఇలా వీటన్నిటికీ కూడా 12 నెలలకి చూసుకుంటే ఒక్కొక్క నెలకి 30 రోజులు. ఈ 30 రోజులు ఇంటూ 12 నెలలు కదా, వేసుకుంటే ఎంత? 360. ఇప్పుడు 360 ఒత్తులతో దీపారాధన చేసామనుకోండి, ఏమవుతుంది? ప్రతిరోజు ఒక ఒత్తినే దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. కానీ ప్రతిరోజు ఒక ఒత్తి దీపారాధన అనేటువంటిది ఎక్కడా చేయకూడదు. మన సాంప్రదాయం అసలు కానే కాదు. 2 దీపాలు మనం వెలిగించాలి. కాబట్టి 360 ప్లస్ 360 అంటే 720 ఒత్తులను గనక ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి మాత్రమే సంపూర్ణమైనటువంటి కార్తీక పౌర్ణమి దీప ప్రజ్వలన ఫలితం పొందుతారు.
ఇక్కడ భావన అనేక రకంగా రావచ్చు. ఇక సంవత్సరమంతా వెలిగించలేని వాళ్ళు ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజున వెలిగిస్తే ఆ ఫలితం దక్కుతుందా అని అంటే, ఇప్పుడు తెలిసి తెలియక ప్రతిరోజు ప్రతి ఇంట్లో అందరూ దీపారాధన చేస్తారు. ప్రతిరోజు కూడా చేయలేని కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ దోషం పోవడానికి కూడా కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. అంతే తప్ప ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే సంవత్సరం దాకా వెలిగించాల్సిన అవసరం లేదనేది ఎక్కడా లేదు. ప్రతిరోజు వెలిగించి తీర్చాల్సిందే. కానీ ప్రతిరోజు మనిషికి అవకాశం ఉంటుందా? ఇంట్లో ఆడవాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు ఎవరో కుటుంబ సభ్యులు గతించిపోతారు, ఆ సమయంలో దీపారాధన చేయకూడదు. ఆ విధంగా చూసుకుంటే కొన్ని రోజులు మిస్ అవుతాం కదా. ఆ మిస్ అయిన రోజులను కూడా కవర్ చేసుకునే ఉద్దేశంతో కార్తీక పౌర్ణమి రోజున 720 ఒత్తుల దీపారాధన అనేటువంటిది చేయడం అనేటువంటిది శ్రేయస్కరము, శాస్త్ర సమ్మతము కూడా. 365 అనేటువంటిది శాస్త్ర సమ్మతము కాదు. ఎన్ని ఒత్తులు వెలిగించాలో చాలా క్లారిటీగా చెప్పారు. ఎవరు వెలిగించాలి? అంటే ఇంట్లో ఉన్న అందరూ వెలిగించాలా? ఇంటికి పెద్ద అసలు ఎవరు, ఆడవాళ్ళు వెలిగించాలా, మగవాళ్ళు వెలిగించాలి? ఇక్కడ ఎవరి అభిమతం వారిదండి. అంటే చాలామంది ఏంటంటే మనకు గోత్రనామాలు ఇచ్చి పూజ చేసేటప్పుడు కూడా యజమాని పేరు చెప్తే సరిపోతుందిగా అనేది ఒక శాస్త్ర సమ్మతంగా ఉంది. కుటుంబ సభ్యులందరి గోత్రనామాలతో చెప్పించుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఎవరు వెలిగిస్తారో ఆ పుణ్యం వారి ఖాతాలో, ఎవరి పేరున చెప్పి వెలిగిస్తారో ఆ పేరు చెప్పినటువంటి వారి పుణ్యం ఖాతాలో ఉంటుంది. కొంత భాగం వెలిగించిన వాళ్ళకి కూడా ఉంటుంది. కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం అయితే ఎవరికి వారు వెలిగించుకోవడం చాలా శుభప్రదం. అవకాశం లేని వాళ్ళు ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో యజమాని, ఆ యజమాని వెలిగించిన, స్త్రీలు వెలిగించిన, లేదా అవకాశం లేని వాళ్ళ పేరు మీద ఇంటి కుటుంబ రక్త సంబంధీకులు వెలిగించినా ఆ పుణ్య ఫలితం అనేటువంటిది వస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఈ దీపాలని ఎక్కడ వెలిగించాలి? వెలిగిస్తే ఇప్పుడు ఇంట్లో వెలిగిస్తే ఎక్కువ పుణ్యం ఉంటుందా, ఆలయంలో వెలిగిస్తే ఎక్కువ పుణ్యం? అంటే ఈ మధ్య ఆలయంలో ఎక్కడ చూసినా ధ్వజస్తంభం కనిపిస్తే చాలు చుట్టూ మొత్తం 360 పెట్టి మంటలు పెడుతుంది. అవును, అసలు ఎక్కడ వెలిగిస్తే మనకు దీప ప్రజ్వలనకి మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే, ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా ఇంట గెలిచి రచ్చ గెలచాలి, అంతే కదా. కాబట్టి ప్రతి ఇంట్లో 100కి 99 ఇళ్లల్లో తులసి చెట్టు దీపారాధన ఉంటుంది. కాబట్టి కొంతమందికి తులసి చెట్టు పెట్టుకునే ఆచారం ఉండదు. అది నేను గమనిస్తున్నాను. మా ఇంట్లో తులసి చెట్టు పెట్టుకునే ఆచారం లేదు, మా పూర్వీకుల నుంచి లేదంటారు. వాళ్ళని మైనస్ చేసుకుంటే 99% ఇళ్లల్లో తులసి చెట్టు ఆరాధన ఉంటుంది. కాబట్టి సంధ్యా సమయంలో సూర్యోదయం సమయంలో, ఉషస్సు కాలంలో సంధ్యా సమయంలో దీపారాధన సాధారణంగా చేయాలి. ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి సందర్భంగా చేయాలి అనుకున్నప్పుడు వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండడం, తదనంతరం ఉపవాసం లేని పక్షంలో భోజనానికి ఈ యొక్క దీపారాధనకి మధ్య 4 గంటల వ్యవధి పెట్టుకోవాలి. 5 గంటలకల్లా, సాయంకాలం 5 గంటలకల్లా స్నానకృత్యాదులు తీర్చుకొని ఇంట్లోని తులసి చెట్టు దగ్గర ప్రదోషకాల సమయంలో, అంటే 6 గంటల, సాయంత్రం 6 గంటల 3 నిమిషాలు లేదా 4 నిమిషాలకి సూర్యాస్తమయం అయిపోతుంది. అప్పుడు ఆ తులసి చెట్టు దగ్గర చక్కగా ఆవు పేడతో చక్కగా అలికి, ఇప్పుడు బయట చైనా ఆవు పేడ దొరుకుతుంది, వాసన రుచి ఏమీ ఉండదు, అది కలరు మాత్రమే. కానీ స్వచ్ఛమైన ఆవు పేడతో, లేక ఆవు పేడ లేదనుకోండి, చక్కగా శుద్ధ జలాన్ని గనక అలికి అక్కడ అష్టదళ పద్మము ముగ్గు వేయాలి. వేసి ప్రతి దళములో పసుపు కుంకుమ పుష్పములు వేసి మధ్యలో ఈ యొక్క ప్రమిద పెట్టి, ఆ ప్రమిదలో ఆ సంధ్యా సమయంలో నేతితో తడిపినటువంటి ఒత్తులని కానీ, లేదా నువ్వుల నూనెతో తడిపినటువంటి, ఆవు నెయ్యితో తడపాలి, లేకపోతే నువ్వుల నూనె, ఆ తడిపినటువంటి ఒత్తులని ఆరాధన చేసి దీప ప్రజ్వలన చేస్తే చాలా శుభప్రదం తులసి చెట్టు దగ్గర. తర్వాత ఇంకా మనకు ఓపిక ఉంది, భగవంతుడు భక్తినిచ్చాడు, శక్తినిచ్చాడు, ఈ ఒక్కరోజు చేసి కష్టపడితే మంచిది. కాబట్టి ఒక 720 ఒత్తుల దీపారాధన విష్ణు ఆలయంలో, 720 ఒత్తుల దీపారాధన శివాలయంలో చేయాలి. అయితే ధ్వజస్తంభం దగ్గర చేయమని ఎక్కడా చెప్పబడి ఉండలేదు. ఇంకా చెప్పాలంటే ఇవి రెండూ లేని ఆలయాల్లో కంటే కూడా రావి అశ్వత్థ వృక్షము కింద దీపారాధన చేయమని సంధ్యా సమయంలో, అక్కడైనా కానీ చాలా పుణ్యఫలం. ఎందుకంటే అశ్వత్థ వృక్షం దగ్గర తీసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే ఈ అశ్వత్థ వృక్షము. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణుదేవత అని చెప్పి అట్లా ఉన్నది కదా, ఆ విధంగా శాస్త్ర సమ్మతం. కాబట్టి ఈ విధంగా దేవాలయంలో చేయవచ్చు. ఎక్కడ దీప ప్రజ్వలనకి ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ప్రదేశాలు ఉంటాయి, ఆ ప్రదేశంలో దీపారాధన చేయవచ్చు. ఎక్కడ చేసినా శుభప్రదమే. ఎక్కడ చేసినా దక్షిణ దిక్కు వైపు కాకుండా తూర్పు, పడమర, ఉత్తర దిక్కు వైపు ఫేస్ పెట్టి ఈ దీపారాధన చేస్తే మరింత శుభ ఫలితం అనేటువంటిది కలుగుతుందని చెప్పవచ్చు. చాలా బాగా చెప్పారు సార్. అయితే నాకు ఇంకో అనుమానం, ఈ దీపాలు ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు,
అలాంటి వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగించొచ్చా? భర్త చనిపోయినటువంటి వాళ్ళు కూడా దీపారాధన చేయొచ్చు. ఎందుకనంటే భర్త ఉంటేనే అన్ని రకాలైనటువంటి శుభాలు ఉంటాయని చెప్పి ఒక అపప్రథ మన యొక్క సమాజంలో చొరబడింది. కానీ పూర్వకాలంలో ఇప్పటికీ కూడా మీరు కాశీకి వెళ్ళాలంటే వెంకటేష్ గారు, చాలామంది భర్త లేని వాళ్ళు వితంతువులు, పూర్వ సువాసినులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఇప్పటికీ కూడా దేవాలయంలో దీపారాధన చేస్తారు. కేదార మందిరంలో చూస్తుంటాం వాళ్ళని. అలాగే ఎక్కడ చూసినా ఆ పుణ్యం అనేటువంటిది ఆ కాశీ క్షేత్రంలో సంపాదించుకోవడం కోసం దీపారాధన, శివాభిషేకము ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక అపప్రథ మాత్రమే వచ్చిందండి, ఎక్కడ కూడా చెప్పబడి ఉండలేదు. కాకపోతే స్త్రీలకి వచ్చినటువంటి ఋతుక్రమము ఉన్నప్పుడు సందర్భంలో, రజస్వలైన సందర్భంలో కానీ, కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ రక్త సంబంధీకులు మరణించినటువంటి సందర్భంలో 11 రోజులు మైల ఉంటుంది కదా, ఆ సందర్భంలో ఉన్న వాళ్ళు వెలిగించకూడదు. పూర్వ సువాసులు వెలిగించవచ్చు, వివాహం కాని వాళ్ళు వెలిగించవచ్చు, వివాహమైన వాళ్ళు వెలిగించవచ్చు, ఎవరైనా వెలిగించవచ్చు. అసలు ఇంకా చెప్పాలి అనంటే దీప ప్రజ్వలన చేయడానికి శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఆ శక్తి లేని వాళ్ళు కూడా ఈ దీప ప్రజ్వలన చేసే వాళ్ళకి సహాయ సహకారాలు అందించినట్లయితే ఆ పుణ్య ఫలితం కూడా వాళ్ళకు వస్తుంది. అలాగే ఆ దీపం వెలిగించిన తర్వాత వాళ్ళు కొంత సమయం ఉండి వెళ్ళిపోతారు. ఆ దీపము కొండెక్కకుండా జాగ్రత్తగా కాపాడినటువంటి వ్యక్తులకి కూడా అదే పుణ్య ఫలితం వస్తుంది. అందుకనే మీరు చాలా సందర్భాల్లో పుణ్యవతులైనటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ వారి యొక్క జన్మ వృత్తాంతము గొప్పగా కొన్ని సందర్భాలలో ఆళ్వార్ల గురించి, నయనార్ల గురించి చెప్పుకుంటుంటాం కదా. వాళ్ళేమి అన్ని సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాదు, సామాన్యమైనటువంటి మానవులు, గుడి దగ్గర పని చేసుకునేటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు పుణ్యం వచ్చి వాళ్ళు కైవల్యం పొంది మోక్షాన్ని పొంది ఉంటారు చెప్పండి? ఆ గుడి దగ్గర ఇటువంటి దేవతా పూజలు చేసినటువంటి వాటిని రక్షించి ఉండి ఆ పవిత్రమైనటువంటి మనస్సుతో ఆ దేవతా సంబంధమైనటువంటి పనులని వాళ్ళు రక్షించారు. కాబట్టి వాళ్ళకి పుణ్యం సంప్రాప్తమైంది. కాబట్టి ఈ యొక్క దీపారాధన చేసినటువంటి సందర్భంగా ఆ దీపము కొండెక్కకుండా జాగ్రత్తగా కాపాడగలిగినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క దీపారాధన పుణ్య ఫలితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే అండి, ఇంకొక చిన్న అనుమానం సార్. పౌర్ణమి రోజు ఇలా కొన్ని జరగని సంఘటనలు జరిగి దీపం వెలిగించిన వారికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ డే ఏదైనా ఉందా? 365 రోజుల్లో కనుక ఈ దీప ప్రజ్వలన కార్యక్రమంలో చేయలేకుండా అవకాశం సందర్భం లేని వాళ్ళు 360 వెలిగించలేదు. ఈ మాసంలో మళ్ళీ ఎప్పుడు ఉంది అటువంటి విషయం గురించి తెలుసుకున్నట్టయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసురులని సాక్షాత్తు పరమేశ్వరుడు సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం. జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి ఈ యొక్క త్రిపురాంతక క్షేత్రంలో మా పీఠమాధ్వర్యంలో జరపబడుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ సంబంధించినటువంటి దీప ప్రజ్వలన చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఖరి కార్తీక సోమవారం 25వ తారీఖు రోజునైనా కానీ, మాస శివరాత్రి అని ఉంటుంది, ఆ మాస శివరాత్రి రోజునైనా కానీ, కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజునైనా కానీ, అమావాస్య రోజునైనా కానీ చేయవచ్చు. డిసెంబర్ 1వ తారీఖు అమావాస్య అయింది, ఆదివారం, ఆ రోజునైనా కానీ చేయవచ్చు. డిసెంబర్ 1వ తారీఖు రోజున చేసేటువంటి దీప ప్రజ్వలనక ఫలితం ఏంటంటే, ఆ రోజున ఎవరైతే పితృదేవతల్ని ఉద్దేశించి దీపారాధన చేస్తారో పితృదేవతలకి నరక బాధలు తప్పబడతాయి, శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉంది. ఇంకా చాలా మంచిది. ఇంకా చెప్పాలి అనంటే ఈ కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున కూడా దీపారాధన చేయవచ్చు. ఇప్పుడు 15వ తారీఖు నాడు భరణి నక్షత్రం ఉంది కదా, 16 కృత్తిక, 17 రోహిణి, 18 మృగశిర, 19 ఆరుద్ర నక్షత్రం. కాబట్టి 19వ తారీఖు రోజున కూడా మీరు దీపారాధన చేయొచ్చు. ఆ రోజు శివుని యొక్క జన్మ నక్షత్రం కాబట్టి. పైగా ఈసారి సోమవారం ఆరుద్ర నక్షత్రం కూడా కలిసి వచ్చిండొచ్చు నా అంచనా ప్రకారం. ఇంకా నేను చూడలేదు, ఎందుకంటే 15వ తారీఖు రోజున భరణి నక్షత్రం ఉంది, 16, 17, 18, 19. కాబట్టి కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర అంటే సోమవారం నాడు కూడా ఆరుద్ర ఉంటుంది. కాబట్టి ఆరుద్ర నక్షత్రం ఆ రోజు కూడా ఉంటుంది. కాబట్టి ఆ రోజు 3వ సోమవారం, ఆ రోజునైనా కానీ దీప ప్రజ్వలన చేయవచ్చు, అదే రోజున చేయవచ్చు. ఇంకొక చాలా పెద్ద నియమం ఏంటంటే గురువు గారు, మనం దీపం వెలిగిస్తూ ఏ శ్లోకాన్ని మనం జపిస్తూ దీపాన్ని వెలిగిస్తే మనకు ఆ పుణ్యం కలుగుతుంది. దీప ప్రజ్వలన అనేటువంటిది చేసేటప్పుడు ప్రత్యేకించి ఒక శ్లోకం అనేటువంటిది చెప్పబడి ఉంది.
ఆ శ్లోకాన్ని చదువుతూనైనా కానీ, లేదా ఆ భావం కూడా తెలియచేస్తాను ఇప్పుడు, ఆ భావాన్ని మనసులో ఊహించుకుంటూనైనా కానీ దీప ప్రజ్వలన చేస్తే కార్తీక పౌర్ణమి రోజున దీప ప్రజ్వలన చేసిన సంపూర్ణ పుణ్య ఫలితాన్ని పొందుతారు. అంటే ఈ విధంగా చేయడం వల్ల ఫలితం పొందను అని కాదు, కానీ ఏది చేసినా సంపూర్ణంగా చేయాలి కదా. ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూనైనా, లేదా ఈ శ్లోక భావాన్ని కూడా తెలియచేస్తాను ప్రేక్షకులకి, ఆ శ్లోక భావాన్ని మనసులో ఉచ్చరించుకుంటూనైనా కానీ చేయవచ్చు. ఏమా శ్లోకము అనంటే, కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ విచరంతి జీవాః దృష్ట్వా ప్రదీపన్ నచ జన్మ భాగినః భవంతు నిత్యం స్వపచాహి విప్రాహ అని చెప్పబడి ఉంది. అంటే ఏంటి? ఈ యొక్క దీప ప్రజ్వలన చేస్తున్నప్పుడు ఈ సృష్టిలోని సమస్త ప్రాణులు, అంటే కీటకములు, క్రిములు, అలాగే జలచరములు, అంతరిక్షంలో ఉన్నటువంటి తిరిగేటువంటి పశుపక్షాదులు, అలాగే సమస్త మానవులు కూడా ఈ దీప ప్రజ్వలన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు. ఈ దీప ప్రజ్వలన చేసిన తర్వాత ఉత్తర క్షణమే ఆ పుణ్య ఫలితం కూడా వాళ్ళు కూడా పొందుగాక అని చెప్పబడి ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపపు కాంతిలో పడి కొన్ని క్రిమికీటకాదులు చనిపోతాయి కదా, ఉత్తర క్షణమే వాళ్ళకి మోక్షం లభిస్తుందట కార్తీక పౌర్ణమి రోజున చేసే దీప ప్రజ్వలన వల్ల. కాబట్టి ఇటువంటి భావాన్ని కూడా మనసులో ఉంచుకుంటూ ఈ దీప ప్రజ్వలన ఏ ప్రాణి, ఒకటే మాట అండి, ఈ దీప ప్రజ్వలనని చేస్తున్నప్పుడు ఏ ప్రాణి చూస్తుందో, చెట్లు కూడా ప్రాణంతో ఉంటాయండి, ఆ చెట్లు కూడా ఏ ప్రాణి చూస్తుందో ఆ ప్రాణికి పుణ్యము దక్కుగాక, పాప ఫలము నశించుగాక అనే భావన ముమ్మార్లు చేసుకుంటూ వెలిగిస్తే ఆ దీపం వెలిగించేటప్పుడు మనం కూడా చూస్తుంటాం కదా, మనకు కూడా పుణ్యము కలుగుతుంది, పాపము క్షయమవుతుంది. ఇలాంటి భావన చేసుకుంటూ ఎవరైతే వెలిగిస్తారో కార్తీక పౌర్ణమి సందర్భంగా చేసేటువంటి సంపూర్ణ జ్యోతి ప్రజ్వలన ఫలితాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కని విషయాలు చెప్పారు సార్. నిజంగా కార్తీక మాసంలో దీపాలు వెలిగించడమే ఒక ఎత్తు, పూర్తిగా దీపారాధనలో ఉండే ఆంతర్యం ఏంటి, ఎలా వెలిగించాలి, ఎన్ని వస్తువులు అని అందరికీ చాలా క్లారిటీగా చెప్పారు సార్. ఆ మంత్రం ఏంటో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.